అవునా? అక్కడ అసలు పాయింట్ అది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అమెరికాలో ఇప్పుడు ట్యాక్సెస్ అక్కడ జనాలకు మిగతా వాళ్ళకి ఒక కోపం వస్తుంది టారిఫ్స్ వేయడం వల్ల. అంటే ఇప్పుడు మన ఈ వస్తువు అక్కడికి 100 రూపాయలకి పంపించాం అనుకోండి బియ్యం, అక్కడ ఇప్పుడు 127 రూపాయలు అవుతుంది మన కేసింగ్ ట్యాక్స్ వల్ల. చైనా వాడిది 100 అయితే 137 రూపాయలు అవుతుంది. ఇంకో దేశాన్ని 57 రూపాయలు కూడా వేసినవి ఉన్నాయి. ఆ రేటు అవుతుంది ఇది. కాబట్టి అక్కడ ప్రజల్లో కోపం వస్తుంది. కానీ వాళ్ళ దేశంలో తయారైన వస్తువులు కొనుక్కుంటే ఆ రేటు ఉండదు. అది మర్చిపోతున్నాం ఇక్కడ. వాళ్ళ దేశంలో తయారైన వస్తువుకి ఆ ప్రాబ్లం లేదు. ఇతర దేశాల ఇతర దేశాల వస్తువుల ఉత్పత్తి ఇప్పుడు మీకు ఎందుకండి, ఇవాళ మీకు ఏసీలు ఉంటాయి, ఫ్రిడ్జ్లు ఉంటాయి, సెల్ ఫోన్లు ఉంటాయి. మనం ఏం కొంటాం ఎక్కువ? విదేశీ వస్తువులు కొంటున్నాం, స్వదేశీ మెటీరియల్ కొంటలా. దీంతో మన స్వదేశీ మార్కెట్లు కుదేలైపోయింది. స్వదేశంలో పెట్టుబడి పెట్టడానికి ఎవడు లేడు ఇప్పుడు ఆయా రంగాల్లో. ఎందుకు? ఎంత అద్భుతమైన బ్రాండ్ తెచ్చినా నడవట్ల. అక్కడ సేమ్ అయింది అమెరికాలో. తక్కువకి వస్తున్నాయి కదా అని చైనాతో వేరే వేరే దేశాలే కొంటున్నారు. వాళ్ళ దేశం కంపెనీలు మూతపడుతున్నాయి. ఏం చేయాలి ట్రంప్? వాళ్ళ కంపెనీలోని మూత పెట్టుకుని వేరే దేశాల వాళ్ళకు వ్యాపార సంస్థలాగా